చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. జాబ్ కోసం ఏ చిన్న న్యూస్ ఉన్నా కూడా పేజ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాల్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇస్తా ఉన్నాము. మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవుతే నేనే ఉన్న అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సివిలియన్ జాబ్స్కి అయితే సంబంధించినటువంటిది. ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, 12th పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అండ్ ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళకు కూడా సపరేట్గా జాబ్స్ అయితే మెన్షన్ చేసినారు. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్, సో మన డీటెయిల్స్ 7/3/2022 వరకు అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ డెఫినెట్గా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ జోన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇంజన్ డ్రైవర్. సో 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్లో 6 ఉన్నాయి, ఓబీసీలో 1 ఉన్నాయి, ఎస్సీలో 1 ఉంది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని ఉంది కదా, సో మనకి ఏ సెంటర్లలో వేకెన్సీ అనేది ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ డీటెయిల్స్. సో వీళ్ళ బేసిక్ పే 25,500. సో ఓవరాల్గా అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా 35 నుంచి 37 మధ్యలో వచ్చేదానికి అవకాశం ఉంది శాలరీ అనేది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అంటే సరిపోతుంది, ప్లస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంజన్ డ్రైవర్ యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇంజన్ డ్రైవర్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినారో అండ్ డిప్లొమా చేసినారో సో వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. అండ్ ఇక్కడ డిజైరబుల్ 2 years షిప్లో వర్క్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ గ్రేడ్ 2. సో ఓవరాల్ వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చెన్నై, టూటికరన్ అండ్ విశాఖపట్నం అని చెప్తా ఉన్నారు. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 19,900. అండ్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు, 12th పాస్ అయి ఉండాలి, ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రేడ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే కిందున్న కాల్ రిజిస్ట్రేషన్ లింక్తోనైనా రిజిస్టర్ అవ్వండి. డెఫినెట్గా కాల్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 25 years ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్ టు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరైతే ఉన్నారో అప్ టు 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అని చెప్పేసి ఓవరాల్గా 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్లో హైయెస్ట్ వేకెన్సీ అయితే దీనికే ఉందన్నమాట. అండ్ నేమ్ ఆఫ్ పోస్టింగ్ చెన్నై, పుదుచ్చేరి, టూటికోరన్, విశాఖపట్నం. సో దాదాపు ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం చేయాల్సి ఉంటుంది పోస్టింగ్ అనేది. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 19,900. అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా నియర్లీ 25,000 వరకు కూడా వీళ్ళకి దొరికేదానికి అవకాశం ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ దీంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్లో. అండ్ చిన్న చిన్న రిపేరింగ్స్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏజ్ వచ్చేసి 18 to 27 years ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 years వరకు, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 32 years వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైర్మెన్. ఓవరాల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్లో 1 ఉంది, ఓబీసీలో 2, ఎస్సీలో 1. సో చెన్నై, టూటికోరన్, పుదుచ్చేరి అని ఉంది కదా, సో మనకి జాబ్ వస్తే ఈ లొకేషన్లో అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ డ్యూటీ. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 19,900. సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బట్ ఫైర్మెన్ అనేది కొంచెం ఫిజికల్తో కూడుకున్నటువంటి పని, లైక్ 165 centimeters ఉండాలి. అండ్ కొంచెం వెయిట్ ఎత్తుకొని మనం సమ్ డిస్టెన్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ తాడు పట్టుకొని 3 meters పైకి పాకాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటారో 165 హైట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫైర్మెన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫిట్టర్. ఓవరాల్గా మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ విశాఖపట్నం అయితే మనము డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అండ్ అలవెన్స్ అన్నీ కలుపుకొని వీళ్ళకి కూడా నియర్లీ 25 to 27 మధ్యలో అయితే శాలరీ దొరుకుతుంది. సో దీనికి 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు ఈ ట్రేడ్కి ఎలిజిబుల్. సో బేసిక్గా ఐటీఐ చేసిన వాళ్ళు మేబీ మన ఛానల్ తక్కువ ఫాలో అవుతుండొచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 27 years ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 32 years వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అండ్ ట్రేడ్ వచ్చేసి పెయింటర్. సో ఓవరాల్గా 1 వేకెన్సీ ఉంది. సో ఎవరైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకొని దీనికి అప్లై చేయండి. అండ్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీంట్లో ఐటీఐ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఐటీఐ కాకపోయినా కూడా మీరు 2 years పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని కూడా దీనికి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్. సో ఓవరాల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా అన్ని కలుపుకొని నియర్లీ 25 to 27 మధ్యలో అయితే వస్తుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమొబైల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇందులో వచ్చేసి మనకి ఐటీఐలో ఆటోమొబైల్ కావచ్చు, డిప్లొమాలో ఆటోమొబైల్ కావచ్చు. సో చేసిన వాళ్ళైతే డెఫినెట్గా ఎలిజిబుల్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఎంటీఎస్. సో మాలి అంటే లైక్ గార్డెనర్ ఎలా ఉంటుందో సేమ్ వర్క్ ఉంటుంది ఇక్కడ కూడా. ఓవరాల్గా 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి చెన్నై అండ్ టూటికోరన్లో డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా అలవెన్స్ అన్ని కలుపుకొని నియర్లీ 23,000 వరకు అయితే మనకి శాలరీ వస్తుంది. సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ నర్సరీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలో కింద ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ నుండి మీరు రిజిస్టర్ అవ్వండి. నేను కాల్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ ప్యూన్. సో ప్యూన్ అంటే లైక్ అటెండర్ అనమాట. మన స్కూల్లో కాలేజీలో ఎలా అయితే ఉంటుంది వర్కింగ్ సేమ్ అలాగే ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా అంతే శాలరీ అంతా కలుపుకొని నియర్లీ 23 వరకు అయితే దొరుకుతుంది. అండ్ దీనికి 10th పాస్ అంటే సరిపోతుంది. 2 years మనము ఆఫీస్ అటెండర్గా వర్క్ చేసినట్టయితే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సర్టిఫికేట్ కోసం డెఫినెట్గా మీరు రిజిస్టర్ అవ్వండి. నేను చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ డ్రాఫ్టీ అని చెప్పేసి ఓవరాల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చెన్నై ఉంటుంది. అండ్ దీనికి కూడా అంతే 10th పాస్ అయి ఉండాలి. అండ్ ప్యూన్గా పనిచేసినట్టు సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీపర్. ఓవరాల్గా 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్లో ఒకటి, ఓబీసీలో ఒకటి, ఎస్సీలో ఒకటి. సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రేడ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను ఆల్రెడీ బీఎస్ఎఫ్ కోసం చెప్పినాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షీట్ మెటల్ వర్కర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇది ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో దీనికి డెఫినెట్గా ఐటీఐ మాత్రమే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఫిట్టర్. సో దీన్ని కూడా డెఫినెట్గా ఐటీఐ మాత్రమే తీసుకుంటారు. వేకెన్సీ వచ్చేసి 1 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబరరు. సో ఓవరాల్గా 1 వేకెన్సీ ఉంది. సో దీనికి 10th పాస్ అయినా సరిపోతుంది. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా డెఫినెట్గా కాల్ కోసం రిజిస్టర్ అవ్వండి. నేనే ఓన్గా కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అని చెప్పేసి. సెలెక్షన్ ప్రొసీజరు. సో ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో మనకి ఒక ఫైర్మ్యాన్కి తప్ప రిమైనింగ్ దేనికి కూడా ఈవెంట్స్ అంటూ ఉండవు. సో జస్ట్ మనకి ఎగ్జామ్ అండ్ ట్రేడ్ టెస్ట్ పెట్టి మెరిట్ లిస్ట్కి పంపించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో స్కోర్ చేసుకున్న వాళ్ళకి ట్రేడ్ టెస్ట్కి పంపిస్తారు. సో అక్కడ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనం జాయినింగ్కి వెళ్ళే ముందు లోకల్ డాక్టర్ నుంచి ఫిట్గా ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్లో ఎవరైతే స్కోర్ చేసుకుంటారో ఎక్కువ వాళ్ళకి మాత్రమే మెరిట్ లిస్ట్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్లై చేసుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏ అడ్రస్కి పంపాలి, అప్లికేషన్ ఫాము మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే వేస్తూ ఉన్నారో అది రాసేయండి. అండ్ రైట్ సైడ్ ఫోటో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ 5th వరకు. అండ్ 5th వచ్చేసి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేసినారో దానికి సంబంధించిన డీటెయిల్స్. 6 జెండర్, మేల్ అయితే మేల్ అని రాసేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాసేయండి. నేషనాలిటీ అంటే ఇండియన్ రాసేయండి. నెక్స్ట్ మీ ఎస్ఎస్సి మెమోలో మీ మోల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవి ఇక్కడ రాసేయండి. సో నెక్స్ట్ క్యాస్ట్. అండ్ 10th వచ్చేసి నో అని పెట్టి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా ఎస్ అని మెన్షన్ చేసి ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇక్కడ రాసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ ఎస్ అయితే ఎస్ అని రాయండి, నో అయితే నో అని రాయండి. నెక్స్ట్ అడ్రస్. సో మీ ఆధార్ కార్డు వెనకాల ఉంటుంది అది ఇక్కడ రాసేయండి. సో డిక్లరేషన్ ఇది ఒకసారి చదువుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేస్ అండ్ డేట్ అండ్ రైట్ సైడ్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం యాడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అండ్ ఇంటర్ జిరాక్స్. ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళో ఐటీఐ వాళ్ళు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వచ్చేసి మీ క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఒకటి అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. దీంతోపాటు ఏదైనా ఎక్స్పీరియన్స్ అడిగినారనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ఫార్మాట్ కూడా మీరు డెఫినెట్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆధార్ కార్డు. ఇవి మనం యాడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఎక్స్ట్రా ఎన్వలప్ కావచ్చు ఏది కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 ఎన్వలప్ తీసుకోండి. ఆ ఎన్వలప్ పైన మనం పంపించాల్సిన అడ్రస్ రాయాలి. సో ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్ పేరు రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం పంపించాల్సిన అడ్రస్ ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్ ఈస్ట్, సో నియర్ నీల్పర్ బ్రిడ్జ్ చెన్నై అని చెప్పేసి పిన్ కోడ్. పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏవైతే జిరాక్స్ యాడ్ చేస్తూ ఉన్నామో ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన మీ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో పైన కూడా సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయండి విత్ పిన్ కోడ్
ఫైనల్లీ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎప్పుడు అంటే March 7 వరకు మనం అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్డినరీ పోస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.